అయితే టాలీవుడ్లో మళ్ళీ డ్రగ్స్ కలకలం రేపుతోంది. ఎక్కడో మొదలైనటువంటి ఒక వివాదం ఇప్పుడు టాలీవుడ్ హీరోల వరకు చేరింది. మీరంతా డ్రగ్ టెస్ట్ చేయించుకోవాలి అనేటువంటి ఒక ఛాలెంజ్ వరకు చేరింది. ఇప్పుడు ఇదే అంశం చర్చనీయాంశంగా మారుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో సినిమా స్టార్లు డ్రగ్ టెస్ట్ చేసుకోవాల్సిందే. సినిమాల మూలంగానే ఇక్కడ ఆల్కహాల్ కన్జంప్షన్ పెరిగిపోతోంది, డ్రగ్స్ అనే అంశం పెరిగిపోతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో మరి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఈగల్ టీం రంగంలోకి దిగి డ్రగ్స్ని మాదక ద్రవ్యాలని రూపుమాపే ప్రయత్నం చేస్తూ ఉంటే వాటిని సహకరించాల్సిన బాధ్యత సినిమా స్టార్లపై కూడా ఉంది. మీరు ఇనిషియేట్ తీసుకోండి, మిమ్మల్ని ఫాలో అయ్యేవారు ఆ రకంగా రూట్లోకి వెళ్తారు. డ్రగ్స్ని రూపుమాపుదాం అనేటువంటి ఒక విషయం, ఒక మాట, ఒక లైన్ కాస్త అనేక చర్చలకు దారితీసింది. సో ఇటు సినిమా స్టార్లని ఓ ఎమ్మెల్యే ఛాలెంజ్ చేస్తే ఆ సినిమా స్టార్లు ఇప్పుడు ఎమ్మెల్యేని ఛాలెంజ్ చేస్తున్నారు. సో ఇటు వయసు వరుసగా కొనసాగుతోంది. డ్రగ్ టెస్ట్ల పైన పొలిటికల్ వర్సెస్ టాలీవుడ్, పాలిటిక్స్ వర్సెస్ టాలీవుడ్, మరి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ వర్సెస్ టాలీవుడ్గా మారిపోయింది. హీరోలందరూ డ్రగ్ టెస్ట్ చేయించుకోవాలని చెప్పి ఒక ఎమ్మెల్యే అనడం చర్చనీయాంశంగా మారింది. 3 నెలలకోసారి సినిమా సెలబ్రిటీలు డ్రగ్ టెస్ట్ చేసుకోవాలని ఆ ఎమ్మెల్యే అంటున్నారు. ఎమ్మెల్యే అనిరుద్ధ్ ఇచ్చినటువంటి ఆ మాటకి కౌంటర్గా ఇటు మంచు విష్ణు, మా అసోసియేషన్ ప్రెసిడెంట్ కూడా పోస్ట్ చేశారు. ఎన్నికల ముందు మీరే టెస్టులు చేయించుకుంటారని ప్రశ్నించారు. సో ఆయన కూడా మీరు టెస్ట్ చేసుకోవాలి అని చెప్పి క్వశ్చన్ చేసినట్టుగా ఉంది. కొన్నాళ్ళుగా టాలీవుడ్ను ఈ డ్రగ్స్ అనే ఇష్యూ వెంటాడుతుంది. గతంలో కూడా పలువురు సినీ సెలబ్రిటీలు ఈ డ్రగ్స్ టెస్టులు జరిగాయి, పలువురిని అరెస్ట్ చేశారు, సిట్ విచారణ జరిగింది. ఆ తర్వాత ఏం జరిగింది తెలియదు, కానీ అదంతా కొలాప్స్ అయిపోయింది, సైలెంట్ అయిపోయింది. ఇక్కడ మనం విజువల్లో చూస్తున్నాం. ఒకవైపు అనిరుద్ధ్ రెడ్డి మాట్లాడుతున్నారు, ఆ స్టేట్మెంట్ మీకు వినిపించే ప్రయత్నం చేస్తాను. బట్ రైట్ సైడ్ ట్వీట్ చూడండి, గుడ్ సజెషన్. Now just wondering what's the equality test before filing a nomination for elections. అంటే మీరు నామినేషన్ వేసే ముందు దానికి మేము డ్రగ్ టెస్ట్ చేసుకోవాలి, ఓకే, మరి దానికి ఈక్వాలెంట్ టెస్ట్ ఏముంటుంది అని క్వశ్చన్ చేస్తూనే ఐఎమ్ షూర్ ద ఓటర్స్ వుడ్ బి హ్యాపీ టు కొలాబరేట్ ఆన్ ఏ కామన్ ఫ్రేమ్వర్క్ విత్ ద రెస్పెక్టెడ్ ఎమ్మెల్యే. ఇది మంచు విష్ణు చేసిన ట్వీట్. ఒకసారి అనిరుద్ధ్ రెడ్డి ఏం ఛాలెంజ్ చేశారు, అనిరుద్ధ్ రెడ్డి స్టేట్మెంట్ ఏంటో చూద్దాం. అరుగో కాంగ్రెస్ ఎమ్మెల్యే సారా తాగమంటుంది. ఒక రాజకీయ నాయకుడిగా నేను సారా అంటే మాత్రం అందరు ట్రోల్ చేస్తారు. మళ్ళీ సినిమా యాక్టర్లు వాళ్ళు గ్లాసులు పట్టుకుంటే హీరోలు, ఒక రాజకీయ నాయకుడిగా గ్లాసులు పట్టుకుంటే మేము జీరోనా? మేము తాగమని చెప్తున్నామా? మీరే కదా సినిమాలలో డ్రింక్స్ పట్టుకొని ఒకడేమో బాటిల్ ఇట్లా తిప్పుతారు, ఒకడేమో ఇట్లా తాగుతాడు. ఖుషి మూవీ చూసినాం మొన్న, దాంట్లో పవన్ కళ్యాణ్ ఆలీ ఉంటాడు. ఆలీ ఇట్లా ఇంటి ప్యాకెట్లు పెట్టుకొని, అది 2000 టైంలో అప్పుడు అరాక్ బ్యాండ్ మన తెలంగాణ ఏరియాలో ధూల్పేట నుంచి తెచ్చిదని చెప్పి మన ధూల్పేట వాళ్ళని చిన్న చూపుగా చూపించినారు. అంటే అక్కడ ప్యాకెట్లు దొరుకుతాయని చూపించినారు. పవన్ కళ్యాణ్ తాగకుండా తొక్కున ఆపుతాడు. మళ్ళీ ఇదేం కల్చరు? నేనేం నెగిటివ్ చెప్తలేను పవన్ కళ్యాణ్ గురించి, అది మూవీలాగా చూడాలి. కానీ యూత్ ఏం చూస్తారు, అరే మా యాక్టర్ ఇంకో గుడంబా తాగుతాడు, అది ఎక్కడ దొరుకుతుంది అని పోయి ధూల్పేట పోతామంటారు. అదైతే కరెక్టు. ఒక రాజకీయ నాయకుడిగా నేను సారా అంటే మాత్రము అరుగో కాంగ్రెస్ ఎమ్మెల్యే సారా తాగమంటుంది. నేను తాగమని చెప్తలేను, నేను ఇప్పటికి చెప్తున్నా తాగ. సో సినిమాల్లో ఉన్నటువంటి ఆ పాత్రల సన్నివేశాలను కూడా గుర్తు చేస్తూ ఆయన పవన్ కళ్యాణ్, అలీ ఉంటారు, ఆయన తొక్కు నాకుతాడు, ఈయన ఇలా వంకర బట్టి బాటిల్ పెట్టుకుని తాగుతూ ఉంటారు. సో మీరు చేస్తే ఒకటి, మేము చేస్తే ఒకటి, మీరు సినిమాల ద్వారా అదే ప్రమోట్ చేస్తున్నారు, మేము ప్రమోట్ చేయొద్దు అంటున్నాము. సో డ్రగ్ టెస్ట్ చేసుకోండి 3 నెలలకు ఒకసారి అన్నట్టుగా ఆయన సూచన చేశారు. ఇది ఒక రకమైన సూచన కాదు, ఒక రకంగా ఇట్స్ ఏ బిగ్గెస్ట్ ఒక ఆరోపణ లేకపోతే ఒక అలిగేషన్ అనుకోవాలి. బికాస్ ఆయన సినిమాల మూలంగానే ఈ మాదక ద్రవ్యాలకు సంబంధించిన విషయం కానీ లేదంటే ఈ అలవాట్లు ముదురుతున్నాయని రకంగా మాట్లాడుకొచ్చినట్టు కనబడుతోంది. సో దీనికి కౌంటర్గా రాహుల్ రామకృష్ణ, టాలీవుడ్ యాక్టర్ రాహుల్ రామకృష్ణ కూడా ట్వీట్ చేశారు. సో ఒకసారి ఆ ట్వీట్ కూడా చూపించే ప్రయత్నం చేస్తాం మీకు నేను. సో ఆ ట్వీట్లో కూడా ఆయన ఇటు అనిరుద్ధ్ రెడ్డిని కౌంటర్ చేస్తున్నట్టుగా ఉంది. హీరో కాకపోయినా నేను మాత్రం రెడీ, అర్జెంటుగా జీవో జారీ చేస్తే అందరం కలిసి చేయించుకుందాం. మేము డ్రగ్స్ టెస్ట్లు, మీరు లై డిటెక్టర్ టెస్ట్ ప్రతి ఆదివారం పెట్టుకుందాం. ఈ గొప్ప కార్యక్రమం అప్పుడే మీ మాట మా మాట నమ్మి ప్రజలందరూ అభివృద్ధి చెందుతారు. మినోక్సిడిల్ డ్రగ్ ఎందుకు గుర్తొస్తోందో. సో ఇది రాహుల్ రామకృష్ణ చేసిన ట్వీట్. ఆయన ఏమన్నారు, పొలిటీషియన్స్కి లై డిటెక్టర్ టెస్ట్ చేయాలంట, ఎందుకంటే వాళ్ళు హామీలు ఇస్తారు ఎన్నికల సమయంలో. కాబట్టి ఆ లై డిటెక్టర్ టెస్ట్ని పొలిటీషియన్ చేసుకుంటే ఇటు డ్రగ్ టెస్ట్ ఏమో సినిమా యాక్టర్స్ చేసుకుంటాము, ప్రతి ఆదివారం పెట్టుకుందాం, ఒక జీవో జారీ చేయండి అని చెప్పి రాహుల్ రామకృష్ణ అంటున్నారు. వివాదం ముదురుతోంది సినిమా ఆర్టిస్టులు అండ్ పొలిటీషియన్స్ మధ్య. సో ఇదే అంశానికి సంబంధించి మాట్లాడుకుందాం. దాంతో పాటుగా ఆర్టీవీ స్టూడియోలో అందుబాటులో ఉన్నారు చరణ్ కౌశిక్ యాదవ్, కాంగ్రెస్ సీనియర్ లీడర్,
అండ్ అటు ప్రొడ్యూసర్ నట్టి కుమార్ గారు సిద్ధంగా ఉన్నారు. మరి కాసేపట్లో కరాటి కళ్యాణ్ కూడా జాయిన్ అవుతారు. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్గా అసలు ఈ ఎమ్మెల్యే మాట్లాడిన మాటల పైన సినిమా రంగం నుంచి ఎటువంటి రియాక్షన్ వచ్చింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నట్టి కుమార్ గారు మాట్లాడతారు. నట్టి కుమార్ గారు, అనిరుద్ రెడ్డి మాట్లాడిన మాటల్లో మీకేమనిపించింది? అంటే డ్రగ్ టెస్ట్ చేసుకోవాలి, ఆయన ఒక రకంగా అవగాహన కల్పిద్దాము, మీరు కనుక ఇనిషియేట్ తీసుకుంటే వీటిని పారద్రోలడానికి లేకపోతే ఈ మాదక ద్రవ్యాలని సంస్కృతిని పక్కగట్టడానికి అవకాశం ఉంటుంది అనే కోణంలోనే మాట్లాడుకోవచ్చారనేది రాజకీయ నాయకుల వాదన, ముఖ్యంగా అధికార కాంగ్రెస్ పార్టీ వాదన. దీన్ని మిస్క్యారీ చేస్తుందా సినిమా ఇండస్ట్రీ? అంటే వాళ్ళ వాదనని మిస్క్యారీ అవుతుందన్నట్ట? ఇప్పుడు ఒకటండి, సినిమా ఇండస్ట్రీ అనేది తెలంగాణలో ఒక భాగమే. మేమేం పక్క దేశంలో లేము, పక్క రాష్ట్రంలో లేము, లేకపోతే మాకేం సపరేట్ చట్టాలు లేవు. మాకు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రము లేకపోతే రాజ్యాంగం ఏం చెప్తుందో ఆ చట్టాల్లోనే మేము ఉండాలా. ఇప్పుడు చట్టం ఏం చెప్తుందో, లా ఏం చెప్తుందో ఆ ప్రకారంగా మేము నడవాలా. చట్టానికి మేము వ్యతిరేకంగా నడటానికి ఏమి ఉండదు. ఇప్పుడు గవర్నమెంట్ ఎవరండి? అనిరుద్ రెడ్డి గారు ఉన్నారు. అనిరుద్ రెడ్డి గారు గవర్నమెంట్ ఎవరండి? రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ. ఇస్ అ గుడ్ రిలేషన్షిప్. మాకు ఇండస్ట్రీ అయితే గుడ్ రిలేషన్షిప్ ఉంది. వాళ్ళ దాంట్లో మనకి ఇప్పుడు 119 మంది ఎమ్మెల్యేలు, ఆయన ఒక ఎమ్మెల్యే. ఇప్పుడు ఆయన మామూలుగా మమ్మల్ని అన్నాడు అని చెప్పేసి ఆయనకి బాధ ఏముందో, ఆయనకి పొలిటికల్ గా ఆయనకి ఏం బాధ ఉందో మనకు తెలియదు. కానీ ఆయన ఏదో అసెంబ్లీలో సారా కోసం ఎత్తాడు, సారా కోసం ఆయన మాట్లాడిన మాట దాంట్లో తప్పేమీ లేదు. అది ఒకప్పుడు సారా ఉండేది, ఒకప్పుడు గుడంబ ఉండేది, అఫీషియల్ గా ఉండేది. మరి అప్పుడు మళ్ళీ పెట్టాలా వద్దా అనేది నిర్ణయం గవర్నమెంట్ తీసుకోవాలా, జీవో పాస్ చేసుకోవాలా. ఒకటి. రెండోది, మా మీద ఏదో సినిమా వాళ్ళ మీద కాదండి. మన పైలట్ రోహిత్ రెడ్డి ఎవరండి? పొలిటికల్ లీడర్ కాదా? అలాగే మనం ఎంత దాకా తీసుకుంటే, ఇంకా ఎన్ని తీసుకుంటే ప్రతిపక్ష నాయకులు, అధికారపక్ష నాయకులు పొలిటికల్ లీడరే కాదండి. డ్రగ్స్ అనే ఒక మహమ్మారి, అది ఎవరు తీసుకున్నా తప్పే, ఎవరు తీసుకున్నా నేరమే. ఎవరు తీసుకున్నా వాళ్ళకి చట్టానికి నేను గొప్పవాడిని, నేను పొలిటికల్ లీడర్ని, నాకు ఈ చట్టం, మీకు ఈ చట్టం, పేదవాడికి ఒక చట్టం అని లేదండి. చట్టం రాజ్యాంగబద్ధంగా మనం ఏమున్నామో, న్యాయం ఏముందో ఆ ప్రకారంగానే ఉంటున్నాయి. సెక్షన్లు ఏమున్నాయో అయ్యే నడుస్తాయి. అంతే తప్ప సినిమా వాళ్ళని చెప్పేసి ఒకటి, మేము ఒకటని ఒకటి, మీరు ఒకటని ఒకటి ఉండదండి. ఒకటి. రెండోది, అనిరుద్ రెడ్డి గారు అన్న మాట, మేము టెస్టులు చేయించుకోవాలా, మీరు టెస్టులు చేయించుకోవాలా కాదు. మీరు రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి గవర్నమెంట్ని ఇమ్మీడియట్గా జీవో పాస్ చేయమనండి. డ్రంక్ అండ్ డ్రైవ్ ఎలా పెడుతున్నారో అలాగే ఇది కూడా డ్రగ్స్ టెస్ట్, అంటే 5 కోట్ల మందికి డ్రగ్స్ టెస్ట్ పెట్టి అది కంటిన్యూ చెక్ చేయమనండి. బీత్ ఎనలైజర్ ద్వారానో లేకపోతే ఇంకొకటి ద్వారానో. ఇండస్ట్రీ ఏమైనా అంటే మా ద్వారానే డ్రగ్స్ పెరుగుతుంది అనేటువంటి భావనలు అనిరుద్ రెడ్డి మాట్లాడారు అని భావిస్తోందా? అనిరుద్ రెడ్డి ఆ ఉద్దేశంతోనే మాట్లాడారా? సినిమా ఇండస్ట్రీ ద్వారానే ఆల్కహాల్ కన్సంప్షన్ పెరుగుతోంది, డ్రగ్స్ కన్సంప్షన్ పెరుగుతోంది అనే భావనలో పొలిటికల్ లీడర్స్ ఉన్నారు, సినిమా వాళ్ళు ఉన్నారు. సినిమా వాళ్ళు ఎవరో ఒక తప్పు చేస్తే సినిమా ఇండస్ట్రీ అంతా తప్పు చేసినట్టు కాదు. పొలిటికల్ లీడర్లు ఎవరో ఒకరు తప్పు చేస్తే అంత పొలిటికల్ లీడర్సే తప్పు చేసినట్టు కాదు. ఐటీ హబ్ లో ఎవరో తప్పు చేస్తే, ఎవరో ఒక తప్పు చేస్తే అందరూ తప్పు చేస్తారండి? అది కాదు కదా. 5 కోట్ల మంది జనం ఒక్కరు తప్పు చేస్తే 5 కోట్ల మంది జనం చేసినట్ట తప్పు కాదు కదా. మనం ఏమంటున్నాం అంటే, మనం బాధ్యత గల గవర్నమెంట్ లో ఉన్నాం. బాధ్యత గల గవర్నమెంట్ మీ ఏరియా వ్యక్తే సీఎం గారు ఈజ్ అ గుడ్ రిలేషన్షిప్ ఇస్ సినిమా ఇండస్ట్రీ. మేము అలాంటప్పుడు ఏదైనా ఉంది అనుకోండి మాట్లాడవచ్చు. ఇప్పుడు ఏ పెగ్లా అని బాలకృష్ణ గారిని అన్నారు అంటున్నారు. బాలకృష్ణ గారు 2.5 గంటల సినిమాని అది మాత్రమే ఆయన చూపించాడు. మా సినిమా ఎంటర్టైన్మెంట్ మాత్రమే, దాంట్లో పాత్రలో అవన్నీ కూడా కలుపుతారు మాత్రమే. 100 మంది ఫైటర్స్ ఉంటారు, కొడతాం, బయట కొడతారండి. సాంగ్స్ ఉంటాయి, అవుతుందండి. 2 గంటలన్నర ఎంటర్టైన్మెంట్ ఇస్తాం. మా బాధ్యత ఏంటో తెలుసా అండి? ఉదయం 4 గంటలకు లెగిసి మేము రాత్రి 12 గంటల దాకా ఒక కార్మికుడు అవ్వచ్చు, హీరో అవ్వచ్చు, హీరోయిన్ అవ్వచ్చు, అందరం కష్టపడితేనే మాకు ఒక సినిమా తయారవుతుంది. ఇండస్ట్రీ వల్ల మేము ఒక పరిశ్రమ ఉండడం వల్ల టూరిజం పెరుగుతుంది. మాకు ఆ పరిశ్రమ టూరిజం పెడితే ఎంతో మంది ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ఎంప్లాయ్మెంట్ వల్ల మీకు మొత్తం టోటల్గా అనాథరైజ్డ్గా వ్యాపారాలు పెరుగుతున్నాయి. పరిశ్రమలో 1,00,000 మంది డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా ఉపాధి కలుగుతుంది. కనుక మా ఇండస్ట్రీని మీరు గుర్తించాలి. మా ఇండస్ట్రీ మీద మీరు అబండాలు వేద్దామంటే ఎలాగా? మేము మీతో పాటు ఉన్నాం, మీ ఆధార్ కార్డు కదా. మీకు ఏ చట్టం వస్తుందో మాకు ఆ చట్టం వస్తుంది. నట్టి కుమార్ గారు జాయిన్ అయ్యారు. సో ఐ కంటిన్యూ విత్ యూ, మీతో మాట్లాడతాను మళ్ళీ. అంటే ఇక్కడ మిమ్మల్ని గుర్తించమండి అని అంటున్నారు. గత 10 ఏళ్ళుగా లేనటువంటి అవార్డ్స్ని, నంది అవార్డ్స్ని, గద్దర్ అవార్డ్స్ని మళ్ళీ తీసుకొచ్చారు. అద్భుతంగా రీసెంట్గా సెలబ్రేట్ చేసుకున్నారు. 2 సీజన్లు కూడా పూర్తయ్యాయి.
సో మీతో పాటుగా ఎన్నడూ లేని విధంగా నాకు తెలిసి తెలంగాణ వచ్చినప్పటి నుంచి కూడా గత ప్రభుత్వంలో కూడా చర్చలు జరగలేదు. సినిమా వాళ్ళతో, మీ ప్రొడ్యూసర్లతో, యాక్టర్లతో, మంచి మంచి డైరెక్టర్లతో భేటీ జరిగింది ముఖ్యమంత్రితో. ఆ భేటీలో కూడా పార్టిసిపేట్ చేశారు. ఇక్కడ ఇంకేం కావాలో చెప్పండి, నేను ఇంకా సహకరిస్తానటువంటి మాట కూడా డైరెక్ట్గా ముఖ్యమంత్రి ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు. సో నాకు తెలిసి సినిమా ఇండస్ట్రీకి గవర్నమెంట్కి మధ్య ఎటువంటి ల్యాబ్స్ ఉన్నా కూడా కోఆర్డినేషన్ ఉంది, మాట్లాడుకుంటున్నారు, చర్చించుకుంటున్నారు, అయిపోతుంది. అనిరుద్ రెడ్డి చేసినటువంటి ఈ స్టేట్మెంట్ నిజంగా నేను ఒక రకంగా అన్నాడు అనుకోండి, ఛాలెంజ్ చేస్తున్నాను, లేకపోతే డ్రగ్ టెస్ట్ చేసుకోండి అనే రకంగా మాట్లాడుకొచ్చింది అనుకోండి. సో ఎవరైనా తప్పు చేయలేదు కదా, చేసుకుంటే పోయేరేమో, ఎస్ మేము ముందుకు వస్తామని చెప్పి ఇది అప్పుడున్న రిలేషన్షిప్ని, టికెట్లు పెంచుకునే రిలేషన్షిప్లో, అవార్డు ఫంక్షన్కి సంబంధించి మ్యూచువల్ కోఆర్డినేషన్లో, మీటింగ్లో ఆర్గనైజ్ చేసుకొని సమస్యలు తీర్చుకునే దాంట్లో ఇది కూడా కోఆర్డినేట్ చేస్తే 2 తెలుగు రాష్ట్రాలకు మంచిదే కదా. అంటే సినిమా ఇండస్ట్రీ వైపు నుంచి కూడా సిద్ధంగా ఉన్నామన్నటువంటి స్టేట్మెంట్ పాస్ చేస్తే ఒక పాజిటివ్ యాక్షన్ వస్తుంది కదా. నట్టుకుమార్ గారు, సార్ నన్ను అడుగుతున్నారు మీరు? మిమ్మల్ని అడుగుతున్నా. అంటే ఆయన చేసిన దానికి యాక్సెప్ట్ చేస్తే పాజిటివ్ యాక్షన్ ఉంటుంది కదా. కాదు సారీ నేను సార్ అడుగుతున్నారేమో అని నేను సైలెంట్ ఉన్నాను. ఓకే, ఇప్పుడు నేనేమంటున్నానంటే సార్, కోఆర్డినేషన్ చేసుకోవడానికి, మాతో మీటింగ్లు పెట్టుకోవడానికి, మాట్లాడటానికి మాకు రేవంత్ రెడ్డి గారితో కానీ, బట్టి విక్రమార్కతో కానీ, సార్తో కానీ, మాకు లేకపోతే మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంతో కానీ ఎవరితో కూడా ఇక్కడ విభేదాలు లేవండి. ఇప్పుడు మాకేం కావాలో, ఆయనకి సినిమా ఇండస్ట్రీకి ఏం కావాలో, అలాగే వాళ్ళు గవర్నమెంట్కి ఏం కావాలో అన్ని కూడా కోఆర్డినేషన్ అవుతున్నాయి. ఇప్పుడు అనిరుద్ రెడ్డి గారు ఆయన మాట్లాడవలసిన ఏదో మాట్లాడి మా సినిమా వాళ్ళని తీసుకొచ్చాడే తప్ప, ఇక్కడ మేము ఎప్పుడు కూడా ఆయన ఏదో మాట్లాడుతున్నాడని చెప్పేసి మేము రియాక్ట్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఇక్కడ ఎవరు సినిమా ఇండస్ట్రీ ఒక డ్రగ్స్ తీసుకురాలా, ఒక పొలిటికల్ లీడర్స్ అండ్ డ్రగ్స్ తీసుకురాలా, ఒక ఐటీ ఆఫీసర్ డ్రగ్స్ తీసుకురాలా. డ్రగ్స్ అనే మహమ్మారి ఒక పక్క దేశాలు వెంటబడి అది ఇక్కడికి మత్తు పదార్థాలు ఇక్కడికి వచ్చాయి. దాన్ని ఎలా కాపాడాలి, పిల్లల్ని ఎలా రక్షించుకోవాలి అన్ని దాంట్లో మా సహాయ సహకారాలు ఏమైనా కావాలా? మేము తప్పు చేస్తే మమ్మల్ని కూడా లోన్ వేయడానికి, మీరు తప్పు చేస్తే మిమ్మల్ని లోన్ వేయడానికి చట్టాలు కానీ న్యాయం కానీ ఒకటే చెప్తుంది. అందుకే నేను ఏమంటున్నా, మనం కూర్చొని కోఆర్డినేషన్ చేసుకోవడానికి ఇక్కడ ఎక్కడ మాకు డిఫరెన్సెస్ లేవు. ఇప్పుడు అనిరుద్ రెడ్డి గారు ఇప్పుడు ఆయన ఒక అధికార ప్రతినిధిగా మాట్లాడారని నేను అనుకోను. ఆయన వన్ ఆఫ్ ది ఎమ్మెల్యే. ఆయన సారా కోసం మాట్లాడుతూ మమ్మల్ని అనుకోకుండా లాగాడు అంతే తప్ప ఇక్కడ మాకేం గవర్నమెంట్ తో గొడవలు కానీ ఇండస్ట్రీ నుంచి ఉదాహరణకి తమ్మారెడ్డి భరద్వాజ్ గారు కానీ అలా తప్పు, సినిమాని సాఫ్ట్ కార్నర్ చేస్తున్నారు, సినిమా సాఫ్ట్ కార్నర్ అయిపోయింది, ప్రతి ఒక్కరు సినిమా గురించే మాట్లాడుతున్నారని చెప్పి ఆయన కూడా ఎక్కడో మాట్లాడడం చూసాను నేను. తర్వాత మంచు విష్ణు మాట్లాడడము, రాహుల్ రామకృష్ణ మాట్లాడారు, అందరూ కూడా లైట్ డిటెక్టర్ టెస్ట్ అని చెప్పి మంచు విష్ణు అంటున్నారు. మీకు కూడా టెస్ట్ చేయాలని మంచు. మేము ఒక్క మాట అంటున్నాం, ఇప్పుడు మా వల్ల మా సినిమా ఇండస్ట్రీ ఉండటం వల్ల టూరిజం డెవలప్ అవుతుంది. సినిమా టూరిజం డెవలప్ అవడం వల్ల కొన్ని వేల మంది కార్మికులకు ఉపాధి కలుగుతుంది. మనం వ్యాపార రూపంగా కొన్ని వేల మందికి అఫీషియల్గా ఒక వ్యాపారం ఫైనాన్షియల్ గా స్టేట్ కి ప్రొవైడ్ ఇంత పెరుగుతున్నప్పుడు ఇంత చేస్తున్నప్పుడు మేమైనా తప్పులు చేస్తే చట్టానికి మేము అతిథులం కాము. మేము చట్టానికి అతిథులం కాము. మేము ఎవరైనా తప్పు చేస్తే ఎవరైనా పట్టుకుంటే మేమైనా అబ్జెక్షన్ చేసామా, ఇది కాదు, ఇది వర్తించదు అని చెప్పామా? కాదు కదా. అందరికీ ఒకటే ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేయలేదు, అన్ఆథరైజ్డ్ గా మీరు ఇంత పెద్ద మొత్తంలో ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేయలేదు, కానీ ఎవరు దీన్ని తప్పు పట్టట్లేదు. ఆయన ఒక మాట అన్నారు అనుకోండి, దానికి మంచు విష్ణు కానీ, రాహుల్ రామకృష్ణ కానీ ఇంకా చాలా మంది రియాక్ట్ అవుతూ ఉన్నారు. ఏ తప్పు మాట్లాడలేదండి. ఏమన్నారంటే ఏమండి, రాష్ట్రానికి మీరు డ్రగ్స్ అనేది ఒక టెస్ట్ పెట్టండి, జీవో పాస్ చేయండి, మేము కూడా రెడీ అన్నాం. అంటే మీ దాంట్లో మేము భాగమే కదా, తెలంగాణలో ఆధార్ కార్డు ఉండే వాళ్ళమే కదా, మీ తెలంగాణలో మీతో పాటు ఉండేవాళ్ళం కదా. జీవో పాస్ చేస్తే గవర్నమెంట్ ఇష్టం. గవర్నమెంట్ ఏం చెప్తే మేము అది చెయ్యాలి. మేమే సపరేట్ దేశంలోనో సపరేట్ రాష్ట్రంలోనూ లేవు సార్. ఒకసారి నేను కాంగ్రెస్ వర్షం కూడా తీసుకుంటాను. మనతో పాటు కాంగ్రెస్ సీనియర్ లీడర్ చరణ్ కౌశిక్ గారు. సో వాళ్ళు మిమ్మల్ని లైట్ డిటెక్టర్ టెస్ట్ చేసుకోమని అంటున్నారు. అంటే అనిరుద్ రెడ్డిని కానీ లేకుంటే ఎవరైతే దాన్ని సంబోధిస్తున్నారో లైట్ డిటెక్టర్ టెస్ట్ చేసుకోవాలి, తర్వాత దానికి ఈక్వాలెంట్గా ఎలక్షన్లో కంటెస్ట్ చేస్తారు, మీరు కూడా టెస్ట్ చేసుకోవాలంటున్నారు. సో మీరు కూడా టెస్ట్లు చేసుకోండి అంటే అనిరుద్ రెడ్డిని మాట్లాడుకోవచ్చు, నేను టెస్ట్ చేసుకున్న తర్వాతనే మీకు చెప్తున్నాను అంటున్నారు. సో అంటే సినిమా ఇండస్ట్రీని సాఫ్ట్ కార్నర్ చేస్తుందా కాంగ్రెస్ పార్టీ? ఎప్పుడు వివాదం సినిమా ఇండస్ట్రీతోని కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ప్రతి నెలకోసారి వివాదం కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు అనిరుద్ రెడ్డి గారి మాటలు కాంగ్రెస్ పార్టీకి ఆపాదించే ప్రయత్నం చేస్తే వారు ఒపీనియన్ చెప్పారు.
వారి అభిప్రాయాన్ని మాత్రమే చెప్పిన పరిస్థితి. ఇక్కడ చాలా స్పష్టంగా సినీ ప్రపంచానికి సంబంధించి హైదరాబాద్ రాష్ట్రం అగ్రగామి ఉండాలని చెప్పి కోరుకుంటా ఉంది. హైదరాబాద్కు టాలీవుడ్ కాదు, బాలీవుడ్, హాలీవుడ్ సినిమాలు కూడా షూటింగ్ జరగాలని ప్రభుత్వం భావిస్తూ 4 సీట్లో కావాల్సిన ఫిల్మ్ స్టూడియోలో కూడా స్థలం ఇస్తామని చెప్పేసి చాలా స్పష్టంగా రేవంత్ రెడ్డి గారు చెప్పిన పరిస్థితి కూడా మనం చూసినాం. దానికి సంబంధించి అజయ్ దేవగన్ కావచ్చు, చాలామంది సల్మాన్ ఖాన్ గారు లాంటి వాళ్ళు కూడా ఇక్కడ స్టూడియోలు నిర్మిస్తారని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ప్రభుత్వంతో సంప్రదింపులు కూడా జరిగిన పరిస్థితి. ఇక్కడ డ్రగ్స్ అనే అంశము అది సినీ ప్రపంచానికో లేకపోతే రాజకీయ నాయకులకో లేకపోతే తెలంగాణ సమాజానికో కాదు, అందరం కలిసి ఎదుర్కోవాల్సిన సమస్య. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా డ్రగ్స్ కల్చర్ పెరుగుతూ ఉంది. ప్రపంచంలో అత్యధికంగా డ్రగ్స్ తీసుకున్న దేశాలు చూసినప్పుడు అమెరికా నెంబర్ 1 ఉన్నది, తర్వాత కెనడా, తర్వాత యునైటెడ్ కింగ్డమ్, తర్వాత న్యూజిలాండ్. ఈ దేశాల్లో అత్యధికంగా డ్రగ్స్ తీసుకుంటా ఉన్నారు. అదే కాకుండా అమెరికాలో డ్రగ్స్ అదేవిధంగా విపరీతంగా వాడడంతో ఓవర్ డోస్ తోటి చాలామంది చనిపోతూ ఉన్నారు. భారతదేశంలో కూడా అట్లాంటి పరిస్థితి నెలకొన్నది. పంజాబ్ నెంబర్ 1 ఉన్నది. అదే కాకుండా గ్రామీణ స్థాయిలో అయితే గోవా నెంబర్ 1 గ్రామీణ స్థాయిలో, పట్టణాలు గ్రామాలలో పంజాబ్ వస్తుంది. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ అనేది అత్యధికంగా వాడుతూ ఉన్నారు. ప్రధానంగా ఇక భారతదేశంలో మిజోరంలో 10 నుంచి 75 ఏళ్ళ మంది అంటే 6.9% అక్కడ డ్రగ్స్ ఉపయోగిస్తున్నారు. సిక్కిం, ఎవరు వాడుతున్నారు తెలంగాణలో సినిమా ఇండస్ట్రీ పైన ఎందుకు చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది? సినిమా ఇండస్ట్రీ వాళ్ళని ఒక్కలే కాదు కదా, సినీ ప్రముఖులైన రాజకీయ నాయకులైన అందరికి బాధ్యత ఉంది కాబట్టి బాధ్యతాయుతమైనటువంటి పదవులు ఉన్న వాళ్ళు డ్రగ్స్ ట్రీట్ చేసుకోవాలని చెప్పిన మాట వాస్తవం. కాకపోతే కేసీఆర్ గారి ప్రభుత్వంలో అకున్ సబర్వాల్ నేతృత్వంలో కమిటీ చేసి సెలబ్రిటీల మీద ఏం తెలియని పరిస్థితి, దానికి అందరూ కూడా క్రియేట్ చేసి వెళ్ళిపోయిన పరిస్థితి మనం చూసినాం. ఇక్కడ కాంగ్రెస్ పార్టీగా రేవంత్ రెడ్డి గారు కావచ్చు, మేమంతా కూడా, ఎందుకంటే మేము కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, మేము ఏది మాట్లాడినా ప్రభుత్వం మాట్లాడినా పార్టీ మాట్లాడారు, రేవంత్ రెడ్డి గారు మాట్లాడినా మేము భావించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి దానికి ఏదో సినీ ప్రపంచానికి ఏదో ఆపాదించే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేయడం లేదు. కాబట్టి సినీ ప్రముఖులు అనే వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్ కాబట్టి, రాజకీయ నాయకులు ఇన్ఫ్లుయెన్సర్స్ కాబట్టి అందరూ టెస్ట్ చేసుకోవాలి. మంచి ఉద్దేశంతోనే అనిరుద్ రెడ్డి మాట్లాడిండా? అనిరుద్ రెడ్డి గారి వ్యాఖ్యల గురించి నేను మాట్లాడతలే. ఇప్పుడు ఆయన ఏం మాట్లాడి అనేది విషయం పక్క కాంగ్రెస్ పార్టీ స్టాండ్ చెప్తుంది. ఇప్పుడు మీరు చెప్తున్నారు మాకేం స్టాండ్ ప్రకారం టెస్ట్ చేసుకోమని అంటున్నారా? అరే టెస్ట్ అనేది ప్రభుత్వం ఒక పాలసీ తీసిన అందరు టెస్ట్ చేసుకోవాల్సి వస్తుంది. కరోనా వచ్చినప్పుడు వ్యాక్సిన్ వేసుకోవాలని చెప్పారు, అందరు వ్యాక్సిన్ వేసుకున్నారు కదా. దాన్ని ఇప్పుడు సినీ ప్రముఖులకు కాంగ్రెస్ పార్టీ పంచాయతీ పెట్టి ప్రయత్నం చేస్తారు. దయచేసి దానికి సంబంధించి చర్చ చేస్తారు కదా, ఒకళ్ళు నిర్ణయం తీసుకునేది కదా. సినీ ప్రముఖులు టెస్ట్ చేసుకున్నప్పుడు మీరు చేసుకోవాలి, నేను చేసుకోవాలి, అందరూ చేసుకోవాల్సి వస్తుంది కదా. తెలంగాణ రాష్ట్రంలో అందరూ ఎవరైతే సభ్య సమాజం ఉంటుందో తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే ఒక పాలసీ తీసుకొచ్చినప్పుడు అది మీరు, మేము, సినీ ప్రముఖులు కావచ్చు, రాజకీయ నాయకులు అందరూ భాగస్వాములు కావాల్సిందే కదా. ఎందుకంటే డ్రగ్స్ అనే మహమ్మారి ఈ రోజు గ్రామీణ స్థాయి వరకు చేరింది, తర్వాత స్కూల్ వరకు చేరింది, బడి వరకు చేరింది. మంచి ఉద్దేశంతోనే ఎవరైనా సరే టెస్ట్ చేసుకోవాలంటారు. టార్గెటింగ్ కాదు, ట్రస్ట్ చేసుకుంటే ఏంటంటే ఆదర్శవంతం ఉన్నట్టు. అంటే ఎవరైనా ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ వారిని చూసి చాలా మంది డ్రగ్స్ అలవాటు ఉన్న వాళ్ళు కూడా మానే అవకాశం. దానిలో భాగంగా సినిమా ఇండస్ట్రీ ఎవరైనా కాదు ఎవరైనా సో ఇన్ఫ్లుయెన్సర్లుగా ఉంటారు కాబట్టి మీ వైపు నుంచి కూడా చేసుకుంటే పబ్లిక్ లో కూడా ఇంకా ఏమంటారు అవగాహన వస్తుంది. సో టెస్ట్ చేసుకుంటే దానికి పారద్రోలొచ్చు అనే ఉద్దేశంతోనే ఇప్పుడు అనిరుద్ రెడ్డి మాటలు నేను పట్టించుకోవట్లేదని చెప్తున్నా. ఆయన కూడా ఒక రకంగా కాంగ్రెస్ పార్టీ వర్షన్ ఇది, ప్రభుత్వ వర్షన్ అని చెప్తున్నారు. సో ఇన్ఫ్లుయెన్సర్లుగా మీ వైపు నుంచి ఇనిషియేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారా సినిమా ఇండస్ట్రీలో? ఎవరిని అడుగుతున్నారు? కరెక్ట్ కళ్యాణ్ గారు మీరే. నన్నేనా? అందరికీ నమస్తే అండి. అన్మ్యూట్ చేసే ఉన్నాను. మాట్లాడండి. అందరికీ నమస్తే అండి, జై శ్రీరామ్. జనరల్ గా ఇక్కడ ప్రతి దానికి సినిమా ఇండస్ట్రీ సాఫ్ట్ కార్నర్ అయిపోతారు, సాఫ్ట్ టార్గెట్. ఎట్లా అంటే ఇప్పుడు సినిమాల్లో ఇంతకుముందు ఆయన అనిరుద్ రెడ్డి గారు ఎవరైతే చెప్పారో ఆయన ఆలోచించాల్సింది ఏంటంటే, ఇప్పుడు మన నట్టికుమార్ గారు చెప్పినట్టుగా మేము ఒక మీడియం, మీ పిల్లడు ఇలా చెడిపోతున్నాడు, ఇలా డ్రగ్స్ యూజ్ చేస్తున్నారు, ఇలా బయట ఇట్లాంటి పరిస్థితుల్లో వాళ్ళని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి మీరు అంటే పిల్లల్ని ఎట్లా మీరు పెంచాలి, పేరెంటింగ్ ఎలా, అన్నింటికీ ఉపయోగపడే విధంగా సినిమాలు తీస్తున్నారండి, బయట జరుగుతుంది చూపిస్తున్నారండి. దానికి మా ఫేసులు వాడి మేము జనాలు తొందరగా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు, మేము ఇన్ఫ్లుయెన్సర్స్ అని మీరు చెప్పారు కదా, అది కాబట్టి మా ఫేసులు వాడి మేము చూపిస్తున్నాం తప్ప మేము చేయమని ఏం చేయట్లేదు. అలాగైతే విజేత సినిమాలో కిడ్నీ కూడా ఇచ్చారు,
అలాగే శ్రీమంతుడు సినిమాలో గుళ్ళు బాగు చేశారు. ఇవన్నీ ఎందుకు తీసుకోరు? సినిమా ఇండస్ట్రీ చేస్తున్న మంచి పనులు ఎంతసేపు డ్రగ్స్ పాడు చేస్తున్నారు. ఏ మామ ఏక్ పెగ్లా అన్నారు, వారిట్లా అన్నారు. అలా అయితే దో గుట్ ముజేబీ పిలాది అని ఇంతకు ముందే చేశారు. అప్పుడు మీరందరూ ఏంటి నిద్రపోయారా? అందరూ ఆ పాటలు పాడినవి అవన్నీ సినిమాల్లో మంచి వాళ్ళని చెడ్డ వాళ్ళని చూపించడానికి మాత్రమే మేము సినిమా తీసేది. దానిలో మంచి చెడు రెండు చూపిస్తాం. సో మంచిని కూడా తీసుకుంటే చెడుని కూడా ఎందుకు తీసుకుంటారు? మీరు చెడునే తీసుకుంటున్నారు, మంచిని తీసుకోవట్లేదు. సో ఇదేంటంటే కేవలం సినిమా ఇండస్ట్రీ చేసుకోవాలి టెస్ట్లు అంటున్నారు కదా. ఇంతకు ముందు నట్టి కుమార్ గారు అన్నదాన్ని నేను ఏకీభవిస్తాను. ఎస్, మీరు జీవో పాస్ చేయించండి, ప్రతి ఒక్కరికి పెట్టండి. 1 month కి ఎందుకు 1 day ఒకసారి చేయించండి టెస్ట్లు. మీ సినిమా మా సినిమా వాళ్ళు దొరికారు, లేకపోతే ఇంకొకరు దొరికారు మేము అంటే అందరూ వాడుతున్నారు. ఒక్క దగ్గర కాదు, ప్రతి దగ్గర కన్స్యూమింగ్ ఎక్కువైపోయింది. ఈవెన్ స్కూల్స్ లో వాటిలో కూడా అయిపోతాయి. మేము వెళ్తున్నాం కౌన్సిలింగ్స్ కి, వాటికి తల్లిదండ్రులు తీసుకెళ్తే. సో ఇంత ఘోరంగా ఉన్న పరిస్థితి మన దగ్గర ఉన్నప్పుడు దాన్ని ఎట్లా అంతెందుకండి? మా మంచు విష్ణు గారు సీఎం గారు అడిగారు, మనం కొంచెం ఈ డ్రగ్స్ రహిత సమాజం కోసం మనం ముందుండాలి అని చెప్పి మా అందరితో వీడియోలు చేయించారు. ప్రతి సినిమా ముందు ఒక డిస్క్లైమర్ వెయ్యాలి, దీని గురించి మాట్లాడాలి, దాని గురించి ఎంత చెడుగా ఉంది పరిస్థితులు అన్నది తెలియజేయాలని ప్రతి ఒక్కరికి ఇన్స్ట్రక్షన్ కూడా పాస్ చేశారు మంచు విష్ణు. అందుకే నేను రియాక్ట్ అయ్యారు. తప్పేం లేదు. ఇప్పుడు మేము అందులో భాగం అండి. సమాజంలో మేము ప్రతిదానికి చెడుకి మంచికి మేము ముందే ఉన్నాం. అన్నింటికి మేము చెడైనా మంచి అయినా మా మీద రుద్దేస్తామంటే ఏదైనా సరే మంచి తీసుకోవట్లేదు. మేము చేసింది అంత చెడు మాత్రం రుద్దేస్తున్నారు. సో ఒకటండి, కాంగ్రెస్ ఎమ్మెల్యే అవని ఎంపీ అవనండి, ఆయన ఎవరైనా కానివ్వండి, అనిరుద్ధ్ గారు ఈ రోజు మిమ్మల్ని స్ట్రైట్ అవే క్వశ్చన్ చేస్తున్నాను. మీ ప్రభుత్వానికి చెప్పి డైరెక్ట్ గా మీరు ఒక జీవో పాస్ చేయించండి. సినిమా వాళ్ళగా మేము రెడీగా ఉన్నాం. సినిమా వాళ్ళే కాదు, అందరికీ వర్తించే విధంగా చేయించండి. రెడీగా అందరూ చేయించుకుంటారు. ఖచ్చితంగా మీరు ప్రతి 3 నెలలకు ఒకసారి, ఎందుకు మీకు నచ్చినప్పుడు నెల రోజులకు ఒకసారి చేయించండి. మొన్న దొరికిన వాళ్ళు ఎవరో మరి నాకు తెలిసి సినిమా వాళ్ళు కాదనుకుంటా, అంతా రాజకీయ నాయకులే దొరికినట్టుగా ఉన్నారు. ఆ రోజు మొన్న ఇక్కడెక్కడో ఈ మధ్యన నేను ఏదో చదివాను న్యూస్ లో. సో దాన్ని బట్టి ఎవరు ఎక్కువ కన్జ్యూమ్ చేస్తున్నారు అనేది కూడా బయటకు వస్తుంది. మాకు కూడా అది మంచిదే. సో దయచేసి అలాంటి పనులు చేయించండి. ఇండస్ట్రీని టార్గెట్ చేయడం మానేయండి ప్రతి ఒక్కరు. మేమే రేవంత్ రెడ్డి గారు అడిగారని మా మంచు విష్ణు గారు చెప్తే మేమందరం కూడా వీడియోలు చేసాం డ్రగ్స్ రహిత సమాజం కోసం. సో మేమందరం ఎంత బాధ్యతాయుతంగా ఉన్నాం మాకు తెలుసు. ఓకే, సో ప్రజెంట్ ఇన్ఫ్లుయెన్సర్స్ గా మీరు సహకరిస్తే డెఫినెట్ గా దీన్ని పారదోడడానికి అవకాశం ఉంటుంది. సో అనిరుద్ధ్ రెడ్డి మాటల్ని పూర్తిగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికో కాంగ్రెస్ పార్టీకో ఆపాదించలేమని స్వయంగా కాంగ్రెస్ నాయకులే చెప్తున్నారు. ఇఫ్ ఎట్ ఆల్ నిజంగానే ఇన్ఫ్లుయెన్సర్స్ అవసరం ఉంది, జీవో పాస్ చేయకపోయినా దీన్ని మనం పారదోడాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ పార్టీ ఇనిషియేట్ తీసుకుంటే, గవర్నమెంట్ ఇనిషియేట్ తీసుకుంటే సినిమా ఇండస్ట్రీ సిద్ధంగా ఉంటుందా నట్టి కుమార్ గారు? ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ ఎప్పుడు కూడా సిద్ధంగానే ఉంటుందండి. నేనేమంటున్నానంటే సినిమా ఇండస్ట్రీ మీరు ఏం చెప్పినా సినిమా ఇండస్ట్రీకి మన గవర్నమెంట్కి ఎప్పుడు కూడా భాగస్వామ్యం ఉంది. మేము వాళ్ళకి మాకు కూడా ఏదైతే ఛాంబర్కి కౌన్సిల్ కావచ్చు, లేకపోతే పెద్దలు చిరంజీవి గారు కావచ్చు, లేకపోతే పెద్దలు అందరూ కావచ్చు, అందరితో కలిసే మాట్లాడుకుంటున్నాం, కలిసే ఉన్నాం. ఇక్కడ అనిరుద్ధ్ రెడ్డి గారు కూడా ఇప్పుడు ఇందాకలా మీరు అన్నట్టు కాంగ్రెస్ పార్టీలో ఈజ్ అ గవర్నమెంట్లో ఈజ్ వన్ ఆఫ్ ది ఎమ్మెల్యే. ఆయన వన్ ఆఫ్ ది ఎమ్మెల్యే. మీరు ఇప్పుడు గవర్నమెంట్ని ఎలా తప్పుపడతాం? మేము ఇప్పుడు మీకు ఇందాక కళ్యాణ్ గారు చెప్పినట్టు ఏదన్నా కూడా జీవో పాస్ చేయండి. అందరం చట్టానికి అతిథులం కాదు కదా, అందరం ఒకటే కదా. ఒకవేళ లేదు మేము ఓన్లీ పొలిటికల్ లీడర్స్కి, ఓన్లీ సినిమా వాళ్ళకి, కార్పొరేట్ కంపెనీ ఐటీ హబ్స్కి, వాళ్ళకి 50 లక్షల బండి కారున్న వాళ్ళు, 3 కోట్ల కారున్న వాళ్ళకి మాత్రమే ఇది వర్తిస్తుంది, ఈ డ్రగ్స్ టెస్ట్ వర్తిస్తుందని అదైనా జీవో పాస్ చేయండి. లేకపోతే మొత్తం యావత్ ప్రజలందరూ, తెలంగాణ ప్రజలందరికీ చేసుకుంటే మంచిది. అది తప్పేం లేదు. గవర్నమెంట్ నిజంగా చేస్తే అది ఇలాంటిది డ్రగ్స్ అనే మహమ్మారిని మనం తరిమి కొట్టడానికి అవకాశం ఉంటుంది. గవర్నమెంట్ ఏం చేసినా మంచి చేస్తున్నప్పుడు మనం అందరం కూడా సహకరించాలి. అంతేగాని ఒక్కరిని టార్గెట్ చేయకూడదు, ఇండస్ట్రీని టార్గెట్ చేయకూడదు. మంచి జరిగిన ఇండస్ట్రీ, చెడు జరిగిన ఇండస్ట్రీ, ఏం జరిగినా ఇండస్ట్రీ అనేది తప్పు. ఏమండి మరి మన రోహిత్ రెడ్డి గారు ఏంటంటే అది అంటే అది స్పెషల్ ఏమైనా? మన సినిమా వాళ్ళే దొరుకుతారా? సినిమాలో మాట్లాడతారా? ఇప్పుడు ఏ ఒక్క విషయమైనా సినిమాని మేము 2 గంటలన్నర సినిమా తీయడానికి, ప్రజలను మొప్పించడానికి, మేము పరిశ్రమ నడపడానికి, మేము ఇండస్ట్రీలో ఒక ఇన్ఫ్లుయెన్సర్గా, ఒక భాగస్వామిగా మేము అందరికీ సెలబ్రిటీస్గా ఉంటామే తప్ప దయచేసి మమ్మల్ని టార్గెట్ చేయకూడదు. ఎందుకంటే మేము
మేము ఒక భాగస్వామ్యమే, గవర్నమెంట్ లో కూడా ఒక భాగస్వామి. మా దాంట్లో కూడా ఇండస్ట్రీ అనేది ఇన్కమ్ ఉంటుంది. మేము కాకపోతే బయటికి సెలబ్రిటీస్ గా బయటికి మేము ఏ తప్పు జరిగినా బయటకు వస్తుంది. కాబట్టి మేమేమంటున్నాం, మీరు ఎలా చేసినా మీరు మొత్తం టోటల్ గా హై ప్రొఫైల్ డ్రగ్ టెస్ట్ అన్నా కూడా పర్లేదు, లేదు లో ప్రొఫైల్ మొత్తం అందరివి కలిపి ఒక జీవో పాస్ చేసి అందరికీ చెకింగ్ చేయాలని తప్పేం లేదు. దాంట్లో బ్రీత్ ఏం లేదు. డ్రంక్ అండ్ డ్రైవ్ ఎందుకు చేస్తున్నాం మనం? తాగి నడిపితే ప్రమాదకరం. మీరు అంటున్నట్టుగా జీవో వరకు వస్తుందా, ఆ సిచ్యువేషన్ ఉంటుందా ఒకసారి తెలుసుకుందాం. చరణ్ గారు, సో అనిరుద్ రెడ్డి మాటల్ని సరే వాళ్ళు కూడా పూర్తిగా ప్రభుత్వం మాటలుగా లేకపోతే కాంగ్రెస్ పార్టీ మాటలుగా వాళ్ళు భావించట్లేదు సినిమా ఇండస్ట్రీగా. బట్ కొంతమంది విభేదిస్తున్నారు, డైరెక్ట్ మంచి విషయం లాంటి వాళ్ళు కొంతమంది కామెంట్ చేస్తారు. డెఫినెట్గా అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి క్వశ్చన్ చేయాల్సి వస్తుంది. బట్ ఇండివిజువల్ కరాటి కళ్యాణ్ గారు కానీ లేకపోతే నటికుమార్ గారు కానీ అనిరుద్ రెడ్డిని పూర్తిగా ప్రభుత్వమే మాట్లాడిచ్చిందనో ప్రభుత్వం తరపునే మాట్లాడడం భావించట్లేదు. బట్ ఇఫ్ ఎట్ ఆల్ వాళ్ళు అడిగిన రకంగా మేము సిద్ధంగా ఉన్నాం, మీరు జీవోనో లేకపోతే ఒక రూలో పాస్ చేయండి, డ్రగ్స్ని నివారించడానికి మేము కూడా సిద్ధంగా ఉన్నాం. ఉదాహరణకి పైలట్ రోహిత్ రెడ్డి ఉదాహరణలో తీసుకున్నారు. వాళ్ళు ఆయన ఒక రాజకీయ నాయకుడు, సినిమా ఇండస్ట్రీ వాళ్ళే కాదు రాజకీయ నాయకులు సైతం సేవిస్తున్నారు డ్రగ్స్ని. ఇక్కడ చాలా స్పష్టంగా ఏంటంటే, గతంలో కేసీ గారు సెలబ్రిటీలకు సంబంధించిన అంశం విషయంలో అకున్ సబర్వాల్ నేతృత్వంలో కమిటీ చేసి 12 మంది విచారించారు. అది త్వరితగతిన తేల్చలేదు. తర్వాత నిరాధారమైన ఆధారాలని చెప్పి చాలా స్పష్టంగా సిట్టు సిట్టు స్టేట్మెంట్ ఇచ్చారు. పాజిటివ్ వచ్చింది కదా అప్పుడు వచ్చింది అంతా అకున్ సబర్వాల్ ఏదైనా రిపోర్ట్ అప్పుడు బయటపట్టి ఉంటే, ఇప్పుడు మీరు చూస్తాను ఈ మధ్యకాలంలో ఎవరు దొరికిరండి వాస్తవం చెప్పాలంటే, మహేష్ కుమార్ యాదవ్ టీడీపీ ఎంపీ, రోహిత్ రెడ్డి ఎక్స్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ, తర్వాత అదే రాజకీయ నాయకుడు వీళ్ళని కాదు, ఇక్కడ ఆదినారాయణ రెడ్డి కుమారుడు సుధీర్ రెడ్డి బీజేపీ ఎమ్మెల్యే, బీజేపీ టీడీపీ టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ సంబంధించి దొరకలేదు. వాళ్ళు కూడా ఎవరో తీసుకుంటారు అని చెప్పేసి నేనైతే భావిస్తలేను. వాళ్ళు ఎవరైనా కానీ అది రాజకీయ నాయకుల, సినిమా వాళ్ళ, సెలబ్రిటీ తెలంగాణ రాష్ట్రంలో సాధారణ పౌరులేదు. అనవసరంగా ఈ డ్రగ్స్ అనేది మహమ్మారిగా మారింది. కాబట్టి ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ గా ఉండే వాళ్ళు ఎవరైనా కావచ్చు, ప్రజలు కొంత మెలుకునే ప్రయత్నం చేస్తే కొంత లాభం జరుగుతుందని ఒక ఆలోచనే తప్ప కాంగ్రెస్ పార్టీ సినీ ప్రముఖులు అడ్డగట్టే ఉద్దేశం లేదు. అలానే రాజకీయ నాయకులు అందరికీ డ్రగ్స్ తీసుకున్నారని చెప్పి కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వండి. అనిరుద్ రెడ్డి మీ మాటలు సమర్థించట్లేదు కాంగ్రెస్ పార్టీగా స్టేట్మెంట్ ఇవ్వండి. సెలబ్రిటీస్ ఒక్కళ్ళనే టార్గెట్ చేయడం కరెక్ట్ కాదని చెప్పి మేము చెప్తా ఉన్నాం. ఆలోచన వారు ఏం మాట్లాడిన విషయం పక్క పెట్టండి. అరే పార్టీ ఎమ్మెల్యే అయితే వారి అభిప్రాయం. ఇప్పుడు డ్రగ్స్ తీసుకున్న వాళ్ళంతా టీఆర్ఎస్ వాళ్ళు తీసుకుని చెప్పి, అంటే నేను కూడా తప్పు చేసిన అయితే పైలట్ రోహిత్ రెడ్డి తీసుకుని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీ తీసుకున్నట్ట, మహేష్ కుమార్ అనిరుద్ రెడ్డి గారు ఆయన ఒపీనియన్ చెప్పాడు. తన ఒపీనియన్ ఏంది, ఆయన అనేది మీరు ఆయన స్టేట్మెంట్ కరెక్ట్ ఇల్లే మీరు ఆయన ఒపీనియన్ మీరు తప్పుపడతారు. సార్ ఆయన ఒపీనియన్ ఏంటంటే, నేను సారా మీద నేను అసెంబ్లీలో మాట్లాడుతున్నాను పెద్ద ఎత్తున ట్రోలింగ్ చేసిర్రు అని చెప్పి వారికి సంబంధించిన అంశం విషయంలో వారు మాట్లాడారు. ఇక్కడ మన కాంగ్రెస్ పార్టీకి ఎవరైనా కూడా తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ నిర్మూలించే ప్రయత్నంలో భాగంగా సినీ ప్రముఖుల యొక్క వాళ్ళ యొక్క అభిప్రాయాలు కావచ్చు, సలహాలు కావచ్చు, వాళ్ళ యొక్క సహకారం కూడా తీసుకునే ప్రయత్నం జరుగుతుంది. ఎందుకంటే తెలంగాణ నార్కోటిక్ డిపార్ట్మెంట్ కావచ్చు, తర్వాత తెలంగాణ డ్రగ్స్ నిర్మూలించే ప్రయత్నంలో భాగంగా ప్రభుత్వం ప్రతి అవకాశాన్ని వాడుకునే ప్రయత్నం జరుగుతూ ఉంది. దానిలో భాగంగా ప్రతి క్లబ్లలో కావచ్చు, పబ్లలో కావచ్చు, అనుమానం వచ్చిన ప్రతి ప్లేస్లలో కూడా తనిఖీలు జరుగుతూ ఉన్నాయి. ఇది ప్రధానంగా ఛత్తీస్గఢ్ కావచ్చు, ఆంధ్ర రాష్ట్రంలో విజయనగరం, శ్రీకాకుళం నుంచి కావచ్చు, ఆ తర్వాత పక్కనున్న మహారాష్ట్ర సముద్ర మార్గం కూడా తెలంగాణ హైదరాబాద్కి వస్తూ ఉంది. రీసెంట్ గా ఏకంగా మహేష్ దగ్గర ఒక ₹1 కోటి సంబంధించినటువంటి డ్రగ్స్ కూడా దొరికినాయి. అంతకుముందు అయితే చెర్లపల్లిలో మహారాష్ట్ర లింక్ ద్వారా ₹1,200 కోట్ల సంబంధించిన డ్రగ్స్ దొరికిన పరిస్థితి. కాబట్టి కేంద్రం, రాష్ట్రము, సెలబ్రిటీస్ అంటే సినీ ప్రముఖులు ఒకరే కాదు కదా. ఈ మధ్యకాల సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు, టీవీ వాళ్ళు ఉన్నారు, పొలిటికల్ వాళ్ళు ఉన్నారు. ప్రయత్నం చేయాలి. కాకపోతే భవిష్యత్తులో ఖచ్చితంగా ప్రభుత్వం టెస్ట్ల విషయంలో ఎక్కడ కూడా తాత్సారం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అందరూ ఆదర్శంగా ఉండాలి. కాబట్టి ఒక పాలసీ విధానాన్ని తీసుకొస్తే అందరూ టెస్టులు చేసుకోవడం సిద్ధమవుతారు. ఏమున్నది దాని పెద్ద అదేముంటది. అనవసరంగా ఏంటంటే సినీ ప్రముఖులకు కాంగ్రెస్ పార్టీ పంచాయతీ పెట్టే ప్రయత్నం కొంతమంది చేస్తా ఉన్నారు. దాని కాంగ్రెస్ పార్టీ ఆయన ఏం మాట్లాడినా ఆయన నాకు తెలియదు, నేను పెద్ద పట్టించుకోలేదు. ఎందుకంటే ఆయన సారాయి గురించి మాట్లాడిన దాని విషయంలో నన్ను ట్రోలింగ్ చేశారు. మరి ఈ డ్రగ్స్ సంబంధించి ఈ అంశం ఏందని చెప్పి చాలా స్పష్టంగా వారు మాట్లాడారు. అంటే సారాయిని నేను మాట్లాడి దాన్ని తప్పు పడతావు అని చెప్పే ప్రయత్నం. నిజ జీవితానికి సినిమాలో వచ్చే క్యారెక్టర్స్ తేడా ఉంటది కదా. సినిమా క్యారెక్టర్స్ ఉద్దేశించి సినిమాలో జరిగిన సన్నివేశాన్ని ఉద్దేశించి ఉదాహరణగా తీసుకొని పవన్ కళ్యాణ్, ఆలి ఉన్నారు, తొక్కు నాకిండు, సారా తాగిండు, మాట చెప్తా ఉన్నా. ఇప్పుడు సినిమాలో సిగరెట్ తాగిండు అనుకుందాం. సిగరెట్ బయట పర్మిషన్ ఉంది కదా ఎక్కడైనా. సరే అది గుట్కా తినడం, గుట్కా పర్మిషన్ ఉంది కదా.
తర్వాత మందు తాగినానికి మందు కూడా ఇప్పుడు బయట అయితే అన్ని రాష్ట్రాల్లో మందు, కొన్ని రాష్ట్రాలు అయితే మందు మీదే బతుకుతున్న పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. ఇక దాన్ని మనం ఇట్లా కాదు, డ్రగ్స్ అనేది మహమ్మారి కాబట్టి ఈ డ్రగ్స్ నిర్మించే ప్రయత్నంలో ప్రతి ఒక్కరి సహకారం తీసుకొని తెలంగాణ అగ్రగామికి తీసుకునే ప్రయత్నంలో భాగంగా పంజాబ్ లాంటి పరిస్థితి రావద్దు, గోవా లాంటి పరిస్థితి రావద్దు, అమెరికా కావచ్చు, యునైటెడ్ కింగ్డమ్ లాంటి పరిస్థితి రావద్దని చెప్పి ప్రభుత్వం భావిస్తూ ఉంది. మిజోరం లాంటి స్టేట్లు కావచ్చు, మణిపూర్ లాంటి స్టేట్లు ఏ విధంగా డ్రగ్స్ తో ఇబ్బంది పడతా ఉన్నాయో ఆ పరిస్థితి రావద్దు. తెలంగాణ రాష్ట్రంలో సినీ రంగాన్ని ప్రపంచ పటంలో చూసే విధంగా అన్ని దేశాలకు సంబంధించిన సినిమా షూటింగ్లు హైదరాబాద్లో జరగాలి, అది 4th Street లో జరగాలని చెప్పి ప్రభుత్వం భావించి చాలా మందితో సంప్రదింపులు చేస్తూ ఉన్నారు. సినీ ప్రముఖుల సహకారం తీసుకునే ప్రయత్నం కూడా జరుగుతూ ఉంది. అనవసరంగా ఇది కాంగ్రెస్ ప్రభుత్వము సినీ ప్రముఖులకు ఏదో వ్యతిరేకం చెప్పే ప్రయత్నం కొంతమంది చేస్తూ ఉన్నారు. అది మాత్రం కాదు, కాంగ్రెస్ పార్టీ చాలా ఫ్రెండ్లీగా, ఎందుకంటే ఎక్కువ టూరిజం కావచ్చు, టూరిజాన్ని పెంపొందించే ప్రయత్నం, హైదరాబాద్ తెలంగాణ అగ్రగామి తీసుకుపోయే ప్రయత్నంలో మూసీని పునర్జీవించే కార్యక్రమం జరుగుతూ ఉంది. మూసీ మీద గాంధీ సరోవర్ లాంటి మంచి పెద్ద పెద్ద గాంధీ గారి విగ్రహం కావచ్చు, అదేవిధంగా అక్కడ టూరిజం కావచ్చు, నైట్ టూరిజం ఎంకరేజ్ చేసే ప్రయత్నం, నైట్ ఎకానమీ క్రియేట్ చేసే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతూ ఒక నగరాన్ని రూపొందించే ప్రయత్నం జరుగుతూ ఉంది. దానిలో స్టూడియోలు పెట్టాలని కాంగ్రెస్ పార్టీ భావించినప్పుడు అనవసరంగా నింద సినీ ప్రముఖులు వేసే ఉద్దేశం అయితే కాంగ్రెస్ పార్టీ లేదు. కాకపోతే ఒక విధానం తీసుకొచ్చినప్పుడు సినీ ప్రముఖులు అందులో భాగస్వామ్యం కావాల్సి వస్తుంది. భారతదేశంలో పౌరులకు ఏ చట్టాలు తీస్తుందో సినీ ప్రముఖులకు వాళ్ళే, మనం కూడా అదే చట్టం వస్తుంది, అందరికీ అదే చట్టం వస్తుంది. కాబట్టి ఆ సినీ ప్రముఖుల అంశాన్ని తీసుకొస్తే ఎక్కువ సోషల్ మీడియాలో పాపులారిటీ ఉంటుందానో లేకపోతే ఎక్కువ ట్రెండింగ్ అయితే అని చెప్పి కొంతమంది మాట్లాడుతుండొచ్చు. అలా అని చెప్పి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద మాట్లాడే ఉద్దేశం కూడా కాంగ్రెస్ పార్టీ లేదు. కాబట్టి తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా కానీ, అది కాంగ్రెస్ పార్టీ నాయకులు తప్పు చేసినా, బీఆర్ఎస్ పార్టీ చేసినా, సినీ ప్రముఖులు చేసినా, లేకపోతే మీడియా వాళ్ళు చేసినా, ఎవరైనా చేసినా చట్టం ప్రకారం చర్యలు తీసుకునే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు తీసుకునే ఒక మంచి నిర్ణయానికి అందరూ సహకరించాలని కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కోరుకుంటుంది. కాకపోతే అనిరుద్ధ్ రెడ్డి గారు ఏంటంటే ఆ సారా అంశం విషయంలో వారు మాట్లాడారు. మరి అట్లంటే రాకేష్ రెడ్డి గారు మరి సార్కు మద్దతు ఇచ్చిండు, అంటే వాళ్ళకి సంబంధించిన అంశం బీజేపీ అదంతా నడుస్తుంటది. ఇదంతా ఏంటంటే దొరికినప్పుడు రకరకాల ఇష్యూస్ మీద జరుగుతుంటది. కాబట్టి డ్రగ్స్ అనేది అదే మందుకు మ్యాండేట్ గా 3 నెలలకు ఒకసారి టెస్ట్ చేసుకోవాలనే స్టేట్మెంట్ కూడా పాస్ చేసే విషయం కూడా చెప్తాను. 6 నెలలు ఇప్పుడు మనం తెలుసు. ఇప్పుడు రాజుమద్దూరు ఎవరు రాజుమద్దూరు జన్వాడ ఫామ్ హౌస్ సంబంధించి విజయ్ పాకాల కేటీఆర్ బామ్మర్ది. ఆ గృహప్రవేశం సందర్భంగా అక్కడ కొకైన్ దొరికింది. విజయ్ మధుర్ అనే వ్యక్తి ఎక్కడ దుబాయ్లో తీసుకుని చెప్పి ఆర్ఎస్ పార్టీ అన్నాడు పెద్ద ఎత్తున మాట్లాడి ఏమన్నారు, లాస్ట్కి యూరిన్ టెస్ట్లో శాంపిల్స్ పాజిటివ్ వచ్చింది. యూరిన్ టెస్ట్లో పాజిటివ్ వస్తే 24 గంటల లోపు అక్కడనే డ్రగ్స్ తీసుకున్న నిర్ధారణ అయింది. దాని పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి ఆపోజిషన్. తర్వాత మళ్ళీ ఇప్పుడు రోహిత్ రెడ్డి గారు తీసుకున్నాండి. రోహిత్ రెడ్డి గారు ఏమన్నాడు, 7 రోజులు సోకాజ్ నోటీస్, ఏమైందా సోకాజ్ నోటీసు అంటే వీళ్ళు సంతృప్తి పడ్డట. బీఆర్ఎస్ పార్టీ మీరు చెప్పండి, 7 రోజులు ఎన్ని రోజులు అయింది. అదే టీడీపీ మహేష్ కుమార్ యాదవ్ని కొన్ని రోజులు పక్క పెట్టరు, నోటీస్ ఇచ్చారు, వాళ్ళు పక్క పెట్టరు. ఇది తేలే వరకు ఎలాంటి కార్యక్రమాలు రావద్దు. మరి ఇది ఏమైంది రోహిత్ ఇది అంతా బీఆర్ఎస్ ప్రభుత్వంలో సినీ ప్రముఖుల్ని వాళ్ళు దోషులుగా నిలబెట్టే ప్రయత్నంలో ఆనాడు సిట్ ఏర్పాటు చేసి అకుల్ సబర్వాల్ నేతృత్వంలో చేసి 12 మందికి నోటీసులు ఇచ్చి ఆ రిపోర్ట్ ఏమైందో బయట పెట్టకపోవడంతో సినీ ప్రముఖులకంతా డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉందని చెప్పి ప్రజలలో ఒక చర్చ క్రియేట్ చేసే ప్రయత్నంలో భాగంగా వాళ్ళందరూ లొంగ తీసుకునే ప్రయత్నం కూడా జరిగింది. ఆ బీఆర్ఎస్ పార్టీ చేసినట్టు కాంగ్రెస్ పార్టీ చేస్తుందని చెప్పి బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కాంగ్రెస్ పార్టీ విషయం చెప్పే ప్రయత్నం చేస్తా ఉంది. కాంగ్రెస్ పార్టీ అట్లాంటి పని చేయడం లేదు. సినీ రంగాన్ని ప్రపంచానికి తెలిసే విధంగా, ప్రపంచ నగరాలతో పోటీపడే విధంగా హైదరాబాద్లో షూటింగ్ జరగాలి, బాలీవుడ్ హాలీవుడ్ తరహా షూటింగ్లు జరగాలని భావిస్తుంది. కాబట్టి సినీ రంగానికి సంబంధించినటువంటి ఎలాంటి పోషకాలైనా ప్రభుత్వం ఇస్తానికి సిద్ధంగా ఉందని చెప్పి డైరెక్ట్ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి దాన్ని కాంగ్రెస్ పార్టీ ఏదో ప్రభుత్వం ఏదో సినీ ప్రముఖులకు వ్యతిరేకం వాళ్ళు ఏదో డ్రగ్స్ తీసుకుని చెప్పేసి నిందేసే ప్రయత్నం మా ఎమ్మెల్యే గారు మాట్లాడని చెప్పి అది దానికి ఆపాదించే ప్రయత్నం దయచేసి మానుకోవాలా. సమాజంలో అందరం భాగస్వాములు కాబట్టి డ్రగ్స్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నా వాళ్ళు కూడా కట్టుబడి ఉంటామని చెప్పారు. కాబట్టి ఎవరైనా కట్టుబడి ఉండాల్సిందే. డ్రగ్స్ నిర్మించే నిజంగా నిర్మూలించే ప్రయత్నంలో భాగంగా మీకు సినిమా ఇండస్ట్రీ ఎంత సహకరిస్తుంది, మీరు వారు కోరుకుంటున్నట్టుగా నిజంగానే జీవో తీసుకొస్తారా, పాలసీ తీసుకొస్తారా చూద్దాం. థ్యాంక్ యూ నటి కుమార్ గారు, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్ అండ్ థ్యాంక్ యూ చరణ్ కౌశిక్ గారు. సో అనిరుద్ధ్ రెడ్డి స్టేట్మెంట్ కాస్త ఇప్పుడు పొలిటికల్ కాంగ్రెస్ పార్టీ ఆర్ గవర్నమెంట్ వర్సెస్ టాలీవుడ్గా ఒక చిన్నపాటి రచ్చ కొనసాగుతోంది, చర్చ జరుగుతోంది. అటు మంచు విష్ణు రియాక్ట్ అవ్వడం, రాహుల్ రామకృష్ణ రియాక్ట్ అవ్వడం, ఏకంగా పొలిటీషియన్స్ కూడా లెజిటేటెడ్ టెస్ట్ చేసుకోవాలని చెప్పి వాళ్ళు స్టేట్మెంట్ పాస్ చేయడం ఒక చర్చకు దారితీసింది. ఇంతకీ మీరేమనుకుంటున్నారు? నిజంగానే టాలీవుడ్ ఇండస్ట్రీలో అనిరుద్ధ్ రెడ్డి చెప్తున్నట్టుగా డ్రగ్ టెస్ట్ చేయాలా? కేవలం టాలీవుడ్లోనేనా, లేదంటే మొత్తం అందరికీ పొలిటీషియన్స్లో కానీ సామాన్య ప్రజల్లో ఐటీ ఇండస్ట్రీలో పనిచేసేటువంటి ఉద్యోగస్తులకి నిజంగానే ఒక జీవో మ్యాండేట్గా ఉందా? డ్రగ్ టెస్ట్ చేసుకోవడానికి ప్రతి ఒక్కరికి అవకాశం ఉండాలి, ఐ మీన్ మ్యాండేట్ చేస్తూ ప్రభుత్వం ఒక జీవో తీసుకురావాల్సిందేనా? మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేయండి. మళ్ళీ ఇదేం కల్చరు?
నేనేం నెగిటివ్ చెప్తలేను పవన్ కళ్యాణ్ గురించి, అది మూవీలాగా చూడాలి. కానీ యూత్ ఏం చూస్తారు, అరే మా యాక్టర్ ఇంకో గుడంబాద అవుతుంది, అది ఎక్కడ దొరుకుతుంది అని పోయి దూలిపెట్టి పోతామంటారు. అదైతే కరెక్టు. ఒక రాజకీయ నాయకుడిగా నేను సారా అంటే మాత్రము అరుగో కాంగ్రెస్ ఎమ్మెల్యే సారా తాగమంటు, నేను తాగమని చెప్తలేను, నేను ఇప్పటికి చెప్తున్నా తాగొద్దంటున్నాను. ఒక రాజకీయ నాయకుడిగా నేను సారా అంటే మాత్రం అందరు ట్రోల్ చేస్తారు. మళ్ళీ సినిమా యాక్టర్లు వాళ్ళు గ్లాసులు పట్టుకుంటే హీరోలు, ఒక రాజకీయ నాయకుడిగా గ్లాసులు పట్టుకుంటే మేము జీరోనా? మేము తాగమని చెప్తున్నామా? మీరే కదా సినిమాలలో డ్రింక్స్ పట్టుకొని ఒకడేమో బాటిల్ ఇట్లా తిప్పుతారు, ఒకడేమో ఇట్లా తాగుతాడు. ఖుషి మూవీ చూసినాం మొన్న, దాంట్లో పవన్ కళ్యాణ్ ఆలీ ఉంటాడు. ఆలీ ఇట్లా ఇంటి ప్యాకెట్లు పెట్టుకొని, అది 2000 టైంలో అప్పుడు అరాక్ బ్యాండ్ మన తెలంగాణ ఏరియాలో ధూల్పేట నుంచి తెచ్చిందని చెప్పి మన ధూల్పేట వాళ్ళని చిన్న చూపుగా చూపించినారు. అంటే అక్కడ ప్యాకెట్లు దొరుకుతాయని చూపించినారు. పవన్ కళ్యాణ్ తాగకుండా తొక్కు నాకుతాడు. మళ్ళీ ఇదేం కల్చరు? నేనేం నెగిటివ్ చెప్తలేను పవన్ కళ్యాణ్ గురించి, అది మూవీలాగా చూడాలి. కానీ యూత్ ఏం చూస్తారు, అరే మా యాక్టర్ ఇంకో గుడంబాద అవుతుంది, అది ఎక్కడ దొరుకుతుంది అని పోయి దూలిపెట్టి పోతామంటారు. At KL Lay, we ensure that your dream job is a reality. KL deemed to be university.